మ్యూట్. ఈరోజు మనము జకర్యా గ్రంథం 12వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మనం విందాం. మొదటి నుండి 6 వచనాలు. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములనన్నింటికిని బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములనన్నింటికిని అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను, పనల క్రింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులందరినీ దహింతురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేఖనములలోని వాస్తవిక సత్యములను బట్టి మిమ్మును కొనియాడుచు, మా ప్రభువా మిమ్మును మహిమపరచుచు ఉన్నాము. మా నాయనా, మా దేవా, మీ ప్రజలైన వారి పట్ల మీరు చేసే మేలులను బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి అందున్న సత్యములను మాకు తేటగా బయలుపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినిలమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అమూల్యమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 12వ అధ్యాయంలో ముఖ్యముగా చెప్పబడినది ఇశ్రాయేలీల ప్రస్తుత భవిష్యత్తు కాలపు స్థితి. ఇశ్రాయేలీల ప్రస్తుత భవిష్యత్తు కాలపు స్థితి. ఇందులో మన క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్షించువాడును సంరక్షించువాడునైన క్రీస్తు. రక్షించువాడును సంరక్షించువాడునైన క్రీస్తు. ఇందులో దాదాపు 12వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలలో 2 భాగాలుగా మనము విభజిస్తే 1 నుండి 6 వచనాలు ఇశ్రాయేలీయుల ప్రస్తుత స్థితి. ఇశ్రాయేలీయుల ప్రస్తుత స్థితి. 7 నుండి 14 వచనాలు ప్రభువు వచ్చినప్పుడు వారి స్థితి. ప్రభువు వచ్చినప్పుడు వారి స్థితి. ఇశ్రాయేలీయుల ప్రస్తుత స్థితి 2వ భాగం. ప్రభువు వచ్చినప్పుడు వారి స్థితి ఎలా ఉంటుంది? ఈ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం, ఈ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం విన్నప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలు యొక్క విజయములు, చుట్టుప్రక్కలనున్న అన్యజనులపై వారికున్న ఉన్నత స్థితి, చుట్టుప్రక్కల వారి
అన్యజనులపై వారికి ఉన్న ఉన్నత స్థితి. అలాగే ప్రభు వచ్చినప్పుడు వారు ఆయనను చూచి ప్రలాపించుట. ప్రభు వచ్చినప్పుడు వారు ఆయనను చూసి ప్రలాపించుట. అదే సమయంలో ఆయన వారిని రక్షించుట. ఆయన వారిని రక్షించుట, వారిని బలపరచుట, వారికి ఆత్మ నింపుదల, వారి ఉన్నత స్థాయి వివరంగా వివరించబడింది. మీరు గమనించాలి. ఇశ్రాయేలు యొక్క విజయములు చూడవచ్చు, వారికున్న ఉన్నత స్థితి మనము చూడవచ్చు. అదే సమయంలో ప్రభు వచ్చినప్పుడు ప్రలాపించుట అనేది కూడా చూడవచ్చు. మూడవది. 4, ఆయన వారిని రక్షించుట చూడవచ్చు. 5, వారిని బలపరుచుట చూడవచ్చు. 6, ఆత్మ నింపుదల చూడవచ్చు. 7, వారి ఉన్నత స్థితి చూడవచ్చు. 7 పాయింట్స్ రాశారా? మళ్ళా చెప్పమంటారా? రైట్. ఈ అధ్యాయములో ఈ 7 పాయింట్స్ ఇశ్రాయేలీయుల యొక్క ప్రస్తుత విజయములు. నెంబర్ 1. నెంబర్ 2, చుట్టుప్రక్కలనున్న అన్యజనుల పైన వారికున్న ఉన్నత స్థితి. అన్యజనుల పైన వారికున్న ఉన్నత స్థితి. 3, ప్రభు వచ్చినప్పుడు వారు ప్రలాపించుట. 4, ఆయన వారిని రక్షించుట. 5, వారిని బలపరచుట. 6, ఆత్మ నింపుదల. 7, వారి ఉన్నత స్థాయిని గూర్చిన విషయాలు మనము చూస్తాం. ఈ అధ్యాయమును గూర్చిన దైవ ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉపోద్ఘాతం అర్థమైంది కాబట్టి ఈ 7 పాయింట్స్ ఉంటాయి. మీరు చదువుకుంటే బాగుంటది. ముగించినా బాగానే ఉంటదేమో కదా. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు. ఇశ్రాయేలీల ప్రస్తుత స్థితి అని మనం విన్నాం కదా. ఇశ్రాయేలీల ప్రస్తుత స్థితి. ఒకటి, దేవోక్తి. 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు అని మనం చూస్తున్నాం. దేవోక్తి. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా అని చెప్పాడు. ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. దేవోక్తి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవోక్తి అని చెప్తాడు. దేవోక్తి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు దేవోక్తి అని. నహూము గ్రంథం 1:1 దేవోక్తి. అలాగే మలాకి గ్రంథం 1:1 దేవోక్తి. ఈ దేవోక్తిని గూర్చిన సంగతులు మనము చూస్తా ఉన్నప్పుడు ఈ మాట భారముతో కూడిన మాట. దేవోక్తి అనేది. దేవోక్తి అను మాటకు దేవోక్తి అనే మాటకు హెబ్రీ అందు బడ్డెన్
లేక హెబ్రీ యందు యెస్సామని, యెస్సాయ్ అని. అలాగే ఇంగ్లీష్‌కు బర్డెన్ అని. ఇంగ్లీష్ మాటకు బర్డెన్ అంటే భారము అని తెలుగునందు చెప్తా ఉంటారు. దేవోక్తి అనే మాటలో భారము అనే విషయాన్ని మనము చూస్తాం. ఒకని హృదయము భారముచే కృమిలి ఉండగా ఆ కృంగుదల నుండి పుట్టు మొర్ర మూలుగు అంగలార్పునకు ఈ మాట వాడుదురు. చూడండి, ఒకని హృదయము భారముచే కృంగి ఉండగా ఆ కృంగిదల నుండి పుట్టు మొర్ర మూలుగు అంగలార్పునకు ఈ మాట వాడుదురు గనుక వేదనతో ఈ భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవోక్తి ఇశ్రాయేలీయులను గురించి యెహోవా వాక్కు అన్నాడు. ఆయన ఆకాశ మండలమును విశాలపరచి అనే మాట చూస్తాం. ఆకాశ మండలమును విశాలపరచిన వాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనములోను, 44వ అధ్యాయం 24వ వచనములోను, యెషయా గ్రంథం 45 42:5లో, 44:24లో, యిర్మీయా గ్రంథం 51:15లో ఆ మాటలు చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తాం, భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చదువుతున్నాం. ఇట్టి యెహోవా సెలవిచ్చినాడు అంటే అందరూ ఆయనకు విధేయులు కావలెను అనే భావం ఉన్నది. అందరూ ఆయనకు విధేయులు కావలెను. ఎందుకని? ఆయనే సృష్టికర్త, ఆయనే పోషణకర్త, ఆయనే కాపుదలకర్త, ఆయనే ఆదరణకర్త. అర్థమైందండి? పోషణకర్త ఆయనే, సృష్టికర్త ఆయనే, కాపుదలకర్త ఆయనే, ఆదరణకర్త ఆయనే, విశ్వాసమునకు కర్త ఆయనే, రక్షణకర్త ఆయనే. ఇక కర్తను గురించిన సంగతులు చాలా ఉన్నాయి. కనుక ఆయన మాటలకు లోబడి ప్రతి మానవుడు చేయవలసిన విధి. ఆయన మాటకు ప్రతి వ్యక్తి లోబడాలి. ఇది మన విధి అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఇక రెండవది మత్తు పుట్టించు పాత్ర అన్నాడు. ఏమన్నాడండి? మత్తు పుట్టించు పాత్ర. 2వ వచనం, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. మత్తు పుట్టించు పాత్ర నిజమే. యెరూషలేము చుట్టూనున్న జనులకు మత్తు పుట్టించు పాత్రగానే ఉన్నది. యెషయా గ్రంథం 51, 22, 23 వచనాలు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 22, 23 వచనాలు మనము చదివినట్లయితే, నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు. నీ దేవుడు ఏలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దాని వంచితివి గదా, వారికే ఆ పాత్రను తాగనిచ్చెదను అన్నాడు. చూశారా? ఇట్టి అరబ్బు రాజ్యములు ఇశ్రాయేలీల మీదికి 4 పర్యాయాలు యుద్ధానికి వెళ్ళారండి.
4 పర్యాయాలు యుద్ధానికి వెళ్ళిన వేల కొలదిగా అరబ్బులే సంహరించబడ్డారు. వేల కొలదిగా అరబ్బులు సంహరింపబడారు. అయినా యుద్ధములకు వారు వెళ్ళుచూనే ఉన్నారు. అంతే, మత్తు పుట్టించిన వారుగా కనబడుచున్నారు. వారు మత్తులో ఉన్నారు గనుక తనకు కలుగుచున్న బాధ వారు గుర్తించరు. వారికి కలుగుచున్న బాధ గుర్తించరు. శత్రువులు ఇశ్రాయేలీలు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును అన్నాడు. యుద్ధములో ముందు ఉండింది ఏమిటి అని అనుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. యుద్ధంలో ముందు ఉండేది యోధా గోత్రమే. యోధా గోత్రమే యుద్ధములో ముందు ఉండేది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మీరు చదివినట్లయితే యుద్ధములో ముందుండేది యోధా గోత్రమే. అలాగే 8 నుండి 13 వచనాలు కూడా మనము చదువుకోవచ్చు. 8 నుండి 10 వచనాలు చాలు. 8 నుండి 10 వచనాలలో మనము గమనించినప్పుడు మనము అర్థం చేసుకునేది అదే. అందుకే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అన్నాడు. నిజంగానే యెరూషలేముకి యుద్ధమునకు వెళ్ళిన వారందరూ మిక్కిలి గాయపడుచూనే ఉన్నారు. ప్రస్తుతం మనమందరం ఎరిగిన సంగతే. అయినా భూజనులందరూ యెరూషలేము మీద విరోధముగానే ఉన్నారు. ఇప్పుడు చూడండి, అందరూ యెరూషలేమునకు శత్రువులుగా తయారవుతున్నారు. చూడండి, ఇజ్రాయేలు దేశానికి ఇప్పుడు నెమ్మది ఉందా? ఎంత కాలము నుండి యుద్ధం జరుగుతా ఉందండి. ఇరుగు పొరుగు దేశాలు, చుట్టుప్రక్కల దేశాలు వారి మీదికి యుద్ధానికి వస్తున్నారు. ఎక్కడో దూరమున ఉన్న దేశాలు వారికి సపోర్టుగా నిలబడ్డాయి. అయినా సరే ఒంటరి పోరాటం చేసినట్లుగా బెంజమిన్ నెతన్యాహు ఎలాగున వెనక్కి తగ్గకుండా పోరాడుచూ ఉన్నాడో ఇది మనమందరం ఎరిగినదే. దాదాపు వాళ్ళు 1,000,000 మంది కూడా లేరు. 90 లక్షల మంది జనాభా ఇజ్రాయిలు దేశం. అయినా కూడా దేనికి వారు వెనక్కి తగ్గడం లేదు. మీకు ఇంకో సంగతి చెప్పనండి, భారతదేశం కూడా యెరూషలేమునకు ప్రతిపక్షంగానే ఉంది. తెలుసండి ఈ విషయం? భారతదేశం కూడా యెరూషలేముకు విరోధంగానే ఉన్నది. ప్రభువు చెప్పిన ప్రవచనాలన్నీ 2500 ఏండ్ల క్రితమే ఆయన చెప్పాడు. ఆ ప్రవచనాలన్నీ నేడు నెరవేరుచూ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆ ప్రవచనాలన్నీ ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. దేవుని విషయములో, దేవుని పిల్లల విషయములో లోకం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అందుకే లోకం ఎప్పుడు దేవుని పిల్లలకు విరోధంగానే ఉంటుంది. అయితే లోకములో దేవుని పిల్లలు ప్రత్యేకింపబడిన వారై దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎంతో ఘోరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నిజమే.
మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అన్నాడు. ఇంకా ఎన్ని దేశాలు ఏకమై ఇజ్రాయేలుపై దాడులు చేస్తారో తెలియదు. ఎన్ని చేసినా ఏమి చేసినా దేవుడు ఈ దేశానికి తోడై ఉన్నాడనే సత్యం వారు గుర్తించే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం ఖాయం. చూడండి 4వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఏంటి ఆయన వాక్కు? ఆ దినమందు నేను గుర్రములకన్నింటికి బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములనన్నింటికి అంధత్వము కలుగజేతును. గుర్రములకేమో అంధత్వం, జనులకేమో వెర్రితనం. ఆ దినము అనగా ప్రస్తుత కాలమే. గుర్రములు అనగా పాత భాషలో చెప్పుచూ ఉన్నారు. గుర్రములంటే ఏంటనుకున్నారు? అవి యుద్ధ ట్యాంకులను సూచిస్తాయి. గుర్రాలనేవి యుద్ధ ట్యాంకులను సూచించేవి. వాటిలో ఉండి యెరూషలేము మీదికి యుద్ధము చేయువారు వెర్రి పుట్టిన వారుగానే ఉంటున్నారు. నిజంగా ఎన్నిసార్లు ఓడిపోయినా మరలా వెళ్ళుచున్నారు. అంటే మరలా వారి వెర్రే కనబడతా ఉంది. ఎన్నిసార్లు ఓడిపోయినా. కీర్తన 76:6లో చెప్పబడినట్లు వారు ఎన్నిసార్లు ఓడిపోయినా మరలా మరలా వెళుతూనే ఉన్నారు. వెళుతున్నారు, ఓడిపోతున్నారు, వెళుతున్నారు, ఓడిపోతున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఓడిపోతున్నారు. దేవుడు వారికి వెర్రిని పుట్టిస్తున్నాడు. ఓడిపోయామనే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళ మనసులో. మళ్ళా జత చేసుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు, యుద్ధానికి సంబంధించినవన్నీ సమకూర్చుకుంటున్నారు. మళ్ళీ యెరూషలేము మీదకి వెళ్తున్నారు. దేవుని తోడు వారికి ఉన్నది. వారేం చేయగలరు? అయితే దేవుడేమన్నాడు? 5వ వచనం 12:5. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. విన్నారండి? అసలు ఎంత బలమైన మాట ఇది! యెరూషలేములోని అధికారులు గాని, నివాసులు గాని, మేము దేవుని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. దేవుని నమ్ముకోవటం వలన ఒక గొప్ప బలము కలుగుతూ ఉంది అని వారు చెప్తా ఉన్నారు. గనుక ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల దేవుని వాక్యం. దేవుని నమ్ముకున్న వారికి దేవుడు బలమిస్తాడు. నిజంగా ఈరోజు ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి ఆ బలాన్ని, బలగము లేకపోవచ్చు, కానీ ఆ బలాన్ని చూసి ప్రతి దేశం భయపడేటట్లుగా ఉంది. మీరు గమనించారో లేదో, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇటీవల కాలములో ఒక చిన్న బిడ్డను భుజాన వేసుకొని గన్ పట్టుకొని ఒక లేడీ యుద్ధానికి వెళుతూ ఉంది. చూసారా ఆ వీడియో? చూసారా అండి? ఇశ్రాయేలు దేశపు ఆమె ఒక గన్ పట్టుకొని బిడ్డను భుజాన వేసుకొని యుద్ధానికి వెళుతుంది. విజయమో వీర మరణము అని. కనుక ఇజ్రాయేలు దేశములో ప్రతి ఇంటిలో నుండి ఒక సైనికుడు, ఒక సైనికురాలు రావాలి. కుటుంబం అంతా కూడా సమర్పించుకున్న మంచిదే. దేశం కొరకు పోరాడాలి. నిజంగా చిన్న బిడ్డలను భుజాన వేసుకొని తుపాకీ పట్టుకొని యుద్ధానికి వెళుతున్నారంటే ఇక చెప్పండి.
ఒకవేళ బలగం లేకపోవచ్చు, కానీ బలము, సామర్థ్యము, శక్తి ఉన్నది. విశేషంగా దేవుని తోడు వారికి ఉన్నదనే సత్యాన్ని కొన్ని వందల ఏండ్ల క్రితమే చెప్పినట్లుగా చూస్తాం. ఆయన నమ్ముకోవటం మూలాన వారికి బలము కలుగుచున్నది అన్నాడు. అందువల్ల దేవుడు ఏం చేస్తానన్నాడు? 6వ వచనం చూడండి. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను, పనల క్రింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులందరినీ దహించుదురు అన్నాడు. దేవుడెంత యూదా అధికారులను వాడుకుంటున్నాడో చూడండి. వారిని అధికారులుగా ఉన్నవారిని నిప్పులుగా, అన్యులేమో కట్టెలుగా, పనలుగా ఉండడం. అలాగు యూదులు చుట్టూనున్న అన్యజనులను దహింతురు. చుట్టూనున్న అన్యజనులను దహింతురు. ప్రస్తుతం ఇశ్రాయేలీయుల జనాభా ఎంతో మనకు తెలుసు. ఆ జనాభా కొద్ది మంది అయినా లక్షల మంది సైన్యం వారి మీదికి వచ్చిన వారు ఏమాత్రం బెదరడం లేదు. మొదటి యుద్ధం 1948లో ఇశ్రాయేలీలకే జయం. రెండవ యుద్ధం 1956లో ఇశ్రాయేలీలు 10 మంది మాత్రమే మరణించారు. మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1948లో. రెండవ యుద్ధం 1956లో. అప్పుడు ఇశ్రాయేలీలు 10 మందే మరణించారు. ఆ సమయంలో అరబ్బులు 30,000కు పైగా మరణించారట. 30,000కు పైగా మరణించారు. ఇక మూడవ యుద్ధం 1967లో. మూడవ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1967లో. ఇశ్రాయేలీలు 2 లేక 3 మాత్రమే చనిపోయారట. 2 లేక 3. అప్పుడు ఇశ్రాయేలీలు అరబ్బులతో చేసినటువంటి యుద్ధం. ఇక తర్వాత 4వ యుద్ధం 1973లో జరిగిందట. అరబ్బులు 30,000కు పైగా మరణిస్తే అప్పుడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ SOS అడిగాడట, ఏంటి మీరేమో తక్కువగా, వారేమో ఎక్కువగా, అయితే దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి ఇలాగున వారు చుట్టూనున్న అన్యజనులను దహించుచూ వచ్చారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17, 18 వచనాలు. 18, 19 వచనాలలో ఆ సంగతి మనము చూడవచ్చు. ఇక 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఈ సంగతి మనము విన్నాం. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో లేకుండా చేయాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినను అది జరగడం లేదు. ఇశ్రాయేలు వంశమును మధ్యధరా సముద్రములో ముంచి వేస్తామని దేశ నాయకులు ఎంతగానో మాట్లాడారటండి. అర్థమవుతుందండి? మధ్యధరా సముద్రములో వారిని ముంచి వేస్తాం అని చెప్పారు. వారే నాశనమయ్యారు గాని ఇశ్రాయేలీలు మాత్రం వారు నిలిచి ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? వారు నిలిచి ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో మనం ఆలోచన చేసినప్పుడు వారు నిలిచి ఉన్నారు అనే సంగతిని మనము తేటగా గుర్తిస్తూ ఉన్నాం.
గనుక ప్రభు పిల్లలమైన మనం మన జీవితంలో ఆయన చేసిన కార్యం గొప్పది. అసలు మన పక్షంగా యుద్ధం చేసేవాడు కూడా ఆయనే. మన పక్షంగా పోరాడేవాడు ఆయనే. మనకు సహాయం చేసి మనకు జయమిచ్చేవాడు కూడా ఆయనే. అన్ని విషయాలలో ఆయనే మనకు విజయం ఇస్తాడు. ఏడవదిగా మనం ఆలోచన చేస్తే యెహోవాను నమ్ముకొనుట వలన మాకేం కలిగిందన్నారు? బలము కలిగిందని యెరూషలేము నివాసులు వారు ఒప్పుకొనుచు చెప్పుకొనుచు ఉన్నారండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనం. అవును, మన విజయానికి మూలమెవరు? దేవుడే. మనకు విజయము కలిగించేది ఎవరు? దేవుడే. అర్థమైందండి? మనకు విజయం కలిగించేది దేవుడే. చాలా విషయాలు మీతో ప్రస్తావించిన సందర్భాలు. జయమిచ్చేవాడు, విజయమిచ్చేవాడు, అధిక విజయమిచ్చేవాడు, అత్యధిక విజయమిచ్చేవాడు, మహోన్నతమైన విజయమిచ్చేవాడు దేవుడే. అవును, విజయము పొందాలంటే ఏముండాలి? యోహాను వ్రాస్తూ పత్రిక 5వ అధ్యాయములో చాలా చక్కని మాట చెప్పాడు కదా. 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఆ రోజు ఇశ్రాయేలీలకు విజయం ఇచ్చాడు. మనం దాదాపు 4 యుద్ధాల తారీఖులు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు దాదాపు 10-11 యుద్ధాలు జరిగాయి. ఆ తారీఖులన్నీ చెప్పుకోలేకపోతున్నాం. అయితే ఒక విషయం, ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు ఓడిపోయిన దాఖలాలు లేవండి. యుద్ధం ఎన్నిసార్లు మోపుగా జరిగినా ఇశ్రాయేలీలు ఓడిపోయిన సంగతి లేదు. వారి విజయానికి మూలమేమిటి? విశ్వాసం. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ తమ ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నారు గనుకనే, విశ్వాస పోరాటము చేస్తున్నారు గనుకనే వారికి విజయమే. ఈనాడు మన జీవితంలో కూడా ఓడిపోకుండా ఉండాలి అనంటే ఏం చేయాలో తెలుసా అండి? మనము గురి కలిగి పరుగు పెట్టాలి. విజయం మనదే. ఇలాగే ఒకసారి జరిగిన సంగతి చెప్తున్నాం. పరుగు పందెంలో పరిగెడతా ఉన్నారు. సహజంగా సోదరీల కంటే పురుషులే పరుగు పెట్టగలరు గట్టిగా, బలంగా. అలా పరుగు పెడుతున్నారు. విజయం పురుషులకే వచ్చుద్ది. ఒకవేళ సోదరీలందరూ పరిగెడితే సోదరీల్లో ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు. ఇలా పురుషులు స్త్రీలకు పరుగు పందెం పెట్టినప్పుడు వారు పరిగెత్తుతా ఉన్నప్పుడు పురుషుడు గెలుస్తాడని అర్థమయ్యింది. అర్థమైన సమయంలో ఏం చెయ్యాలో తెలియలేదు ఆ సోదరికి. అప్పుడేం చేసిందంటే తన చేతికి ఉన్న విలువైన వజ్రముతో తళతళ మెరిసే ఉంగరాన్ని తీసి తన ముందు విసిరిందట. ఆమె ఎక్కడో ఉంది గదా, ముందుకు పడింది. అది ఆ పడిన దాని మీద ఈయన కన్ను పడింది. పరుగు పెట్టేవాడు కన్ను పడింది. అది మెరుస్తా ఉంది. అది గోల్డ్, అది వజ్రం. ఇది వెంటనే చూసినప్పుడు అబ్బా రింగ్ అని వంగాడు, దాన్ని తీసుకున్నాడు. ఆ వంగి తీసుకునే లోపల ఈమె దాటిపోయి విన్ అయిపోయింది. విన్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మీకు రింగు దొరికింది కదా, ఆ రింగు నాదే, దయచేసి నాకు ఇవ్వండి అని చెప్పింది. ఆ రింగు ఇచ్చాడు. విజయాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రింగు కొరకు ఆశ పడకుండా పోనీ తర్వాత అయినా తీద్దాం చూద్దాంలే అని అనుకుంటుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన వెళ్ళే గురి మీద కాకుండా ఎక్కడ పెట్టాడు?
ఆ బంగారపు లేక వజ్రం మీద పెట్టాడు తన దృష్టి. ఎప్పుడైతే విశ్వాసంతో పరుగు పెడుతూ ఉంటామో మనకు ఎన్నో రకాల శోధనలు ఎదురవుతాయి. ఆ శోధనను జయించుకుని వెళ్ళాలంటే దేవుని వైపే మనము చూస్తూ పరిగెత్తాలి. పరసంబంధమైన ప్రభువు మీదనే ఆనుకొని వెళ్ళాలి గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెడితే చేజేతులారా విజయాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. చూడండి, ఆయన విజయము పోగొట్టుకున్నాడు, ఆ వస్తువును పోగొట్టుకున్నాడు. ఎన్నోసార్లు జీవితంలో మన పరుగు పందెంలో మన పోరాటంలో ఎన్నో అభ్యంతరాలు, అననుకూలతలు, ఆశలు ఎదురవుతా ఉంటాయి. కానీ గమ్యము చేరేంత వరకు మనము వెనుదిరిగి చూడకూడదు, క్రిందికి చూడకూడదు. గురి వద్దకే పరిగెట్టి మనం గురి చూసే పరిగెట్టాలి. గురి తప్పామా గుంటలో పడొచ్చు, గోతిలో పడొచ్చు. గురి తప్పామా రేపు గుండములో పడే ప్రమాదం ఉంది. కనుక గురి ఎన్నడూ తప్పిపోకుండా గమ్యమునకు చేరి దేవుని ఎదుట నిలువబడి గొప్ప బహుమానం మనం పొందుకోవాలి. ఈ గొప్ప పాఠాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. లోకములో ఉన్న ఏ ఆశలకు లొంగిపోవద్దండి. ఎలాంటి పరిస్థితులకు కూడా మనము ఆశపడొద్దండి. దేవుని మీద ఆనుకోవడం, దేవుని కొరకు జీవించడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవాల గుండా మనము ప్రయాణం చేస్తామో అంతిమ విజయం మనదే అవుతుంది. అలాగూ చక్కని విజయాన్ని మనం పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బిడ్డ ప్రభు మీదనే ఆనుకుంటారు. లోకం మీద ఆనుకోరండి. శరీరం మీద ఆనుకోరు. లోక ఆశల మీద ఆనుకోరు. ప్రభు మీద ఆనుకుంటే వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతానన్నాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆనుకుందాం. ఎన్నో అవస్థలు రానివ్వండి, అభ్యంతరాలు రానివ్వండి, వ్యతిరేకతలు రానివ్వండి, మన ద్వారా మేలు పొందిన వారే మనకు కీడు చేసే సందర్భాలు రానివ్వండి. అయినా నిండుకుండలాగా అదరక బెదరక దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుడు బలాన్ని ఇస్తాడని ఈరోజు విన్నట్టుగా అట్టి బలము చేత వేటినైనను జయించే వారంగా మనం ఉండాలి. అలాగూ సిద్ధపడదాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. విన్న విషయాలను బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీ పిల్లలు ఎప్పుడు ఏ విషయంలోనూ ఓడిపోకుండా ప్రతి విషయంలో గెలిచేవారుగా, నిలిస్తే గెలుస్తాం అన్న చందంగా ప్రతి ఒక్కొక్కరు మీలో నిలిచి గెలిచేవారుగా, విశ్వసించి విజయము పొందేవారుగా, విజేతలుగా తీర్చిదిద్దబడేవారుగా, అజేయులుగా విజేయులుగా మీకెంతో మహిమకరంగా జీవించడానికి మమ్మందరినీ సిద్ధపరచండి. మా ప్రభువా, ఎన్ని పరిస్థితుల గుండా ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినా వారికి మీరు తోడై ఉండి వారిని నిప్పుగా, గొప్పగా, శత్రువులను ఓడించేటటువంటి శక్తిగా వారిని మీరు బలపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ కొరకు నమ్మకముగా జీవించుటకు నేర్పించమని వేడుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,